హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మనకి ఇల్లంతా మనం రోజు చేసుకునే పనులు చేసుకుంటాం కాబట్టి ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మన మైండ్ క్లమ్జీగా ఉంటుంది. సో ఏంటిది, ఇల్లు నీట్గానే ఉంది కదా అని అనుకుంటాము. ఎక్కడో ఏదో వెలితిగా అనిపిస్తుంది. తీరా చూస్తే కబోర్డ్స్కి దుమ్ము పట్టుంటాయి. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టం, మనం వాడేసుకుంటాము, ఒక పక్కకు పెట్టేస్తాం. మళ్ళీ దాన్ని తీసిన షెల్ఫ్లో తిరిగి పెట్టడం అలాంటివి చెయ్యం కదండి. సో నేనేంటి అంటే, మా ఏరియాలో డస్ట్ బాగా ఎక్కువ. అందుకని వీక్లీ వన్స్ అనమాట. రోజు తుడవను, ఎందుకంటే రోజు ఆ కబోర్డ్స్ అన్నీ తుడుచుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అంటే చాలా పెద్ద పని. సో అందుకని ఏం చేస్తాను అంటే, వీక్లీ వన్స్ ఎవ్రీ థర్స్డే మొత్తం కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి బెడ్షీట్స్ అవన్నీ మారుస్తాను. దానివల్ల ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది. ఒక రీసెట్ అయినట్టు ఉంటుంది మనకి. కిచెన్ కానీ అన్నీ కూడా అలా రీసెట్ అవ్వడం వల్ల మనకి మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ క్లియర్గా ఉంటుంది మన మైండ్ కూడా. అలా అని ఒక రూమ్ నుండి ఇంకొక రూమ్కి పరిగెత్తి అటు చేసి ఇటు చేసి హడావుడి చేసుకోక్కర్లేదండి. ఫస్ట్ ఒక కార్నర్లో వర్క్ స్టార్ట్ చేస్తే ఒక రూమ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రూమ్, అలా రూమ్ వైజ్ చేసుకుంటూ వస్తే మనకి క్లమ్జీగా ఉండదు. ఇంట్లో చూసే వాళ్ళకి కూడా ఏంటి అంటే, ఓ పని చేసేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది అనే ఫీలింగ్ ఉండదు. ఓ రూమ్లో సైలెంట్గా పని చేసుకుంటాము, ఇంకో రూమ్లోకి వెళ్తాము, పని చేసుకుంటాం, వస్తాం. అలా ఉంటే చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుంది. ఇల్లంతా అటు ఇటు పరిగెడుతూ చేసే పని ఉండదు. నేనైతే కాలిన్ యూస్ చేసి ఖచ్చితంగా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. నాకు ఇది ఒక రొటీన్ అనమాట. థర్స్డే కుదరలేదు అంటే ఇంకా ఫ్రైడే ఆర్ సాటర్డే క్లీన్ చేసేస్తాను. ఇంకా సాటర్డేకి కూడా అవ్వలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు అలా ఉంచేస్తానమాట. బెడ్షీట్స్ అయితే కంపల్సరీ, ఇవి క్లీన్ చేయకపోయినా బెడ్షీట్స్ మాత్రం ఎవ్రీ థర్స్డే మారుస్తాను. సో మీరు కూడా ఇలాగ నాలాగా వీక్లీ వన్స్ క్లీనింగ్ చేయడము అలా ఏదైనా హాబీ ఉందా అండి? నేనైతే దీని హాబీ అనే అనుకుంటాను. మా వారైతే తుడిచిందాన్ని తుడిచినట్టే ఉంటామని తిడతారు ఒక్కొక్కసారి. బట్ స్టిల్ ఇలాగా మెష్ డోర్స్ని క్లీన్ చేయడం ఇలాంటివి అయితే మంత్లీ వన్స్ చేస్తాను. బట్ మిగిలినవన్నీ కూడా ఎవ్రీ వీక్ చేస్తానన్నమాట. ఈ జూలై మంత్లో నాకు ఇది నా మంత్లీ వన్స్ రొటీన్ అండ్ ఆల్సో వీక్లీ వన్స్, రెండు కలిపి ఒకటేసారి చేశాను ఈ వీక్ నేను. సో అలా మనం మొత్తం అన్ఆర్గనైజ్డ్గా ఉన్నవంతా బెడ్షీట్స్ మార్చి అంతా క్లీన్ చేస్తే మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదండి. మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీ ఏరియాలో డస్ట్ ఎలా ఉంది, ఏంటి, డస్ట్ బాగా పట్టేస్తుందా, ఆ విషయం కూడా చెప్పండి. అలాగే మన ముందు వీడియోస్ మీకు ఎలా నచ్చాయి, ఏమైనా చేంజెస్ చేయొచ్చా, లేదా మీరు ఇంకేమైనా కొత్త టాపిక్స్ కోరుకుంటున్నారా, ఈ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ సిరీస్ కంటిన్యూ చేద్దామా, లేదా కొత్త సిరీస్ ఏమైనా స్టార్ట్ చేద్దామా, లేదు అని అంటే మీకు దేని గురించైనా ఏ టాపిక్ గురించైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. సో దట్ నేను దాన్ని బట్టి వీడియో చేస్తాను. నాకైతే లైఫ్ స్టైల్ వ్లాగ్ నచ్చింది చేయడము, కొంతమందికి నచ్చకపోవచ్చు కదా. సో మీకు ఏది కావాలి అని మీరు అడిగితే నేను అది చేస్తాను. క్లీనింగ్ అయితే నాకు చాలా ఇష్టము. మా మమ్మీ కాల్ చేశారు కూడా, నేను ఎంత క్లీన్ చేస్తుంటే ఏం చేస్తున్నావు అని. ఇలా క్లీన్ చేస్తున్నానంటే తిట్టారు మా మమ్మీ కూడా. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఆడపిల్లవి ఇంట్లో పనులు నేర్చుకోవాలని మనకి వాళ్ళకి హెల్ప్ చేయించుకుంటే ఇంట్లో పనులన్నీ నేర్పిస్తారు. క్లీనింగ్ కొంచెం అటు ఇటు చేసినా అలా కాదు ఇలా కాదని పర్ఫెక్ట్గా చేయిస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఓపికలు అయిపోయి, మేము తప్పు చేసాము, మీరు ఆ తప్పులు చేయొద్దు, ఓవర్ క్లీనింగ్ చేసుకోవద్దు అని చెప్తారు. కానీ మనకి చిన్నప్పటి నుండి ఒక 22-23 ఇయర్స్ అదే క్లీనింగ్ అలవాటు అయిపోయాక మనం మైండ్ మార్చుకుని ఇల్లుని ఎలా పడితే అలా వదిలేం కదండి. నా విషయంలో కూడా అలానే జరిగిందనమాట. మా మమ్మీని చిన్నప్పటి నుండి పనులన్నీ నేర్పించేశారు. సో ఇప్పుడు నేను అలానే క్లీనింగ్ చేస్తుంటే మా మమ్మీకి ఓపిక అయిపోయాక ఎందుకు వదిలేసే అని అంటున్నారు, కానీ నేను చేయలేకపోతున్నాను.